ఏంటి కమిషనర్ గారు, ఒక్కరోజు మమ్మల్ని గెలవనిచ్చేవారు కాదు, ఈ రోజు ఏమైంది మీకు? నథింగ్. ఓకే బాయ్, సీ యూ. బాయ్. నువ్వా? టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే పోలీస్ కమిషనర్ పరధ్యానంలో ఉన్నట్టున్నారు. అబే అదేం లేదు. బాధ్యత గల ఒక పోలీస్ అధికారి ఒక బజార్ రౌడీని తన అల్లుడిగా ఊహించుకోవడం కూడా కష్టమే. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ కూతురి ప్రేమ కథలో ఆ ప్రభు పాత్రధారి మాత్రమే. వాడి ప్రేమని రెచ్చగొట్టి నాటకాన్ని రక్తి కట్టించిన సూత్రధారిని నేనే. ముందుగా ప్రభు చేత నీ కూతుర్ని కిడ్నాప్ చేయించి కొన్ని రోజులైనా నువ్వు పడే వేదనని చూడాలనుకున్నాను. చూశాను. కానీ నీ కూతురు వాడి ప్రేమలో కూరుకుపోయి నీకు జీవితాంతం ఇలా శిక్ష వేస్తుందనుకోలేదు. ప్రేమనేది పద్మవ్యూహం లాంటిది. అందులోకి వెళ్లడమే తప్ప తిరిగి రావడం అసాధ్యం. ఇప్పుడు నువ్వు కాదంటే నీ కూతురు తట్టుకోలేదు. అది చూసి నీ గుండె ముక్కలవుతుంది. ఎందుకిదంతా? పగ. నమ్మించి దగా చేసిన నీ మీద పగ. క్రిమినల్ని తాకిన నీ చేతిని కూడా కడుక్కునే నువ్వు ఒక క్రిమినల్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా? లాఠీలతో కొట్టాల్సిన ఒక రౌడీ షీటర్ని నీ కూతురు పక్కన పీటల మీద కూర్చోపెట్టి అక్షంతలు వేస్తావా? వేస్తావు. లేకపోతే నీ కూతురు చస్తుంది సుధీర్, చస్తుంది. రాయ్ 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 నీ కూతురు అంటున్నావే, ఆ అంజలి నా కూతురు కాదు కాదు కాదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డ. అబద్ధం. నా భార్య బిడ్డలు నా కళ్ళ ముందే అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ రాత్రి చనిపోయింది నీ భార్య మాత్రమే, బిడ్డ కాదు. ఆ రోజు నువ్వు ముంబై వదిలేసి వెళ్ళిపోతున్న విషయం ఎలా తెలిసిందో మా డిపార్ట్మెంట్కి తెలిసింది. खबर मिली है कि जीके इसी रास्ते आ रहे हैं. उसे किसी भी तरह से पकड़ना होगा, जिंदा या मुर्दा. जरूरत पड़े तो गोली मारो. Sir, GK will definitely surrender. There is no need for encounter. Unnecessarily, I think we are wasting time. ओ, तू भी आंध्रा वाला है ना, इसलिए हमदर्दी है. मिस्टर, you are my subordinate. You have to follow my order. That's all. Be careful. Hey! Come on, get in. Hey, no! నేను నిన్ను అరెస్ట్ చేయకపోయి ఉంటే మా పోలీసుల చేతిలోనూ చనిపోయి ఉండేవాడివి. ఆ రోజు నుంచి నీ బిడ్డ నా బిడ్డగా ఎదుగుతోంది. అంజలి మీద నా కుటుంబం అంతా పెంచుకున్న ప్రేమ నీకు నిజం చెప్పకుండా నా నోరు నొక్కేసింది. ఇన్నాళ్ళు నీ బిడ్డ లేదనే భ్రమలో నువ్వు బతికావు. అంజలి మాకు దక్కదనే ఊహని కూడా నా కుటుంబం భరించలేదు. సొసైటీలో నీ కూతురు ఒక గౌరవమైన కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉండాలో, శిక్ష అనుభవించొచ్చిన ఒక పాత నేరస్తుడి కూతురిగా గుర్తించబడాలో నిర్ణయం నీదే.